श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमात्रे नमः। देव्या गणैश्च तैस्तत्रैः कृतं युद्धं महासुरैः यथैषां तुतुषुर्देवाः पुष्पवृष्टिमुचो दिवी అని దుర్గా సప్తశతి మంత్రము. జగదంబ అయినటువంటి దుర్గాదేవి వేరువేరు మన్వంతరాలలో దుర్గమాసురుడు అదేవిధంగా మహిషాసురుడు అయినటువంటి రాక్షసుల్ని ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు సంహారం చేసింది. వారి యొక్క సంహారానికి ఆనందపడినటువంటి దేవతలందరూ కూడాను విశేషమైనటువంటి పుష్పాలని ఆ జగదంబ మీద వర్షంలాగా కురిపించారు. అదే పుష్పవృష్టి ముచోదివి. అంత దివ్యంగా అంత ఘనమైనటువంటి పుష్పాలతో అమ్మవారు ఒక పుష్పగుచ్ఛంలాగా ఏర్పడింది. ఆ పైభాగంలో అమ్మవారందరికీ దర్శనమివ్వగా అందరూ పుష్పగుచ్ఛ రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని పుష్పగౌరి, పుష్పగుచ్ఛ గౌరి అనేటువంటి నామధేయంతో పూజించి అమ్మవారికి నివేదనలు చేసి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఆ విధంగా మహిషాసుర సంహారము ఆశ్వీజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమి, దాన్నే కాళికాష్టమి అని కూడా అంటారు. ఆ రోజు అమ్మవారు పుష్పగుచ్ఛ గౌరీ రూపంలో పూజలను అందుకుంటుంది కాబట్టి పుష్పాలన్నిటినీ కూడా ఒక గుచ్ఛంలాగా ఏర్పాటు చేసి పైన గౌరీ దేవతను ప్రతిష్ఠించి పూజ చేసి నివేదనలు చేయడం అనేటువంటిది ఆనవాయితీ. దానికి ప్రదక్షిణాలు చేసి గంగలో విసర్జన చేయడము, ఇదంతా క్రతువును మనం బతుకమ్మగా జరుపుకుంటున్నాము. ఇది అష్టమి నాడు మహిషాసుర సంహారం జరిగింది కాబట్టి ఈ యొక్క బతుకమ్మను దుర్గాష్టమి రోజు చేసుకోవడం అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి సాంప్రదాయము. అయితే ఈసారి శరన్నవరాత్రుల్లో మంగళవారం అష్టమి వస్తున్నది, దుర్గాష్టమి కాబట్టి ఆ రోజే జరుపుకోవలసిందిగా శాస్త్రవచనము. కొన్ని చోట్ల లోకాచారం ప్రకారంగా సోమవారము సాయంత్రము అష్టమి మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఆ విధంగా జరుపుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను పుష్పగుచ్ఛ రూపంలో గౌరీ దేవతను పూజిస్తూ బతుకమ్మ పండుగను ఘనంగా శాస్త్రబద్ధంగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా సూచన. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక విషయాల్ని తెలుసుకోవడానికి మా ఛానల్ గంగాధరుని సహోదరులని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సూచన. సర్వే జనా సుఖినో భవంతు.